మా అత్తమ్మ ఫుల్ కుష్. ఎందుకు అడగండి, ఎందుకు చెప్పు కుష్. ఏంటి నేను అడిగినవి తెచ్చిచ్చినావు కదా అందుకని. నేను తెనాలి వెళ్తున్నాను అనగానే చిన్న చెంబు, ఈ చెంబు గోళ మటుకు పోవట్లేదండి. చైతు ఏడ కనిపించిన చెంబు గురించి అడుగుతారంటమ్మా. ఒక చిన్న చెంబు కావాలని అడిగింది. చిన్న చెంబు తర్వాత పెద్ద చెంబు కావాలని అడిగింది. మా మమ్మీ వాళ్ళు మా పెళ్ళిలో పెట్టిన సెట్ అంతా ఉంది, కానీ అది ఓన్లీ వరలక్ష్మి వ్రతం అప్పుడు వేరే వ్రతాలు చేసినప్పుడు ఆ సెట్ బయటికి తీస్తాం. బట్ ఇంట్లో రోజు ఈ మధ్య అభిషేకాలు అవన్నీ చేస్తున్నాం కదా, ఒక చిన్న గ్లాసు, ఒక చిన్న స్పూను, ఉద్దరిని, చెంబు, చిన్న గిన్నె అవన్నీ అడిగింది. అడిగినట్టు కోడలు తెచ్చింది. ఎట్లా అనిపిస్తుంది నీకు? హ్యాపీ కదా, అడగంగానే తెచ్చేస్తే హ్యాపీ కదా. ఫస్ట్ అక్కడికి పోయిన తర్వాత షూటింగ్ చేయలే అమ్మా, నీకు ఏం కావాలో నీవన్నీ సెలెక్ట్ చేసి మా అత్తయ్య అన్ని పక్కన పెట్టేయండి, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళేంత వరకు ఒక్క నొక్కు కూడా పడకూడదు అంటే వాళ్ళు మొత్తం అట్లా మంచిగా ప్యాక్ చేసి ఇచ్చిర్రు అనమాట. అండ్ నేను అత్తమ్మతో అక్కడ షాపింగ్ చేస్తూ వీడియో కాల్లో మాట్లాడుతుంటే నాకు వెండి చూపించడం మానేసి అత్తమ్మతో మాట్లాడడమే ఎక్కువైపోయింది వాళ్ళు. సో అందరికీ నువ్వు చాలా నచ్చుతావంటమ్మా, ఫుల్ సపోర్ట్ చేస్తావు కోడలికి అని చెప్పేసి. చెయ్యాలి కదమ్మా. ఇట్లా పెద్దవాళ్ళు ఎట్లాగూ చేసుకోలేదు, మన పరిస్థితి వేరు. ఇప్పుడు పిల్లలు ఒక్కరు చేస్తే బతికే పరిస్థితి కాదు కదా, అందుకే ఇద్దరిద్దరు చేసుకోవాలి. నా కూతుర్లు కూడా చేస్తారు, అందరు చేయాలి. నాకు తెలిసిన పిల్లలందరికీ చేసుకోవాలి, కష్టపడాలి, పెద్దగైనాక కూర్చొని తినొచ్చు అనిపిస్తుంది. కానీ ఇట్లా మన పేరెంట్స్, మా అమ్మ వాళ్ళు అడిగినా, అత్తమ్మ అడిగినా, వాళ్ళు అడిగింది తీసుకొచ్చే స్టేజ్ మనకుంటే అది కూడా హ్యాపీ కదండి. సో ఏమేమి తెచ్చాము అన్నది అవి కూడా చూపిస్తాను, మీకు కావాలంటే చూపిస్తా, అడగండి. దొరకాయి ఇప్పుడు ఇవ్వవా? ఇవ్వదంట. భయండి.